హే గాయ్స్ అస్సలాము అలైకుం ఎవ్రీవన్. మున్నా స్నేక్స్ ఎవర్ యూట్యూబ్ ఛానల్లో మీ స్వాగతం. నేను ఈరోజు ఫైనల్లీ వచ్చేసిన నిజామాబాద్ దగ్గర ఒక బోర్గం అనే గ్రామం ఉంటుంది. గ్రామానికి వచ్చిన నందిపేట నుంచి సుమారు అప్ అండ్ డౌన్ 40 కిలోమీటర్. ఇక్కడ పొలంలో స్నేక్ ఉందని చెప్పారు. వాదర్ ఇతను కాల్ చేసి చెప్పారు. అన్న పేరేంటి? సంజీవ్. ఎన్ని రోజుల నుంచి వస్తుందన్న పాము అది? అది దగ్గర 20 రోజులు అవుతుంది. 20 రోజుల నుంచి అక్కడనే ఉంటుంది. మీరు చూసి ఎన్ని రోజులు అవుతుంది? అదే 20 రోజులు అవుతుంది చూసి. 20 రోజుల నుంచి పొలంలో ఉండు మంచిది కదా పాములు? లేదు, చిన్న పిల్లలు ఇట్లా వస్తూ పోతూ ఉంటారు. ఎవరికైనా ఓకే, అంటే మీకు ప్రాణానికి హాని ఉందని మనం రెస్క్యూ చేసి మళ్ళీ తీసుకెళ్లి ఫారెస్ట్ లో రిలీజ్ చేయమని అంటున్నారు, అంతే కదా? అంతే. ఓకే, చూస్తుండండి, ఇప్పుడు నేను రెస్క్యూ చేస్తాను. రైట్, అంటే మీరు నందిపేట ఏరియాలో ఎక్కడన్నా ఇటు మా పెద్దవాళ్ళు ఇట్లా ఎవరు అర్థం దేవుడు పాము అది అన్నారు కానీ మేము ఇదంతా టమాటా ఒక పొద్దు నువ్వు ఇటు ఎక్కడన్నా హోల్స్ ఉన్నాయమ్మా సైడ్ లో చూసుకో ముందు గడ్డు ఇండియన్ ప్రాక్టికల్ మంచి బ్రాండ్. ఇక కుడితే అదృష్టం మంచిగా ఉంటే బతుకుతారు, లేకుంటే నీళ్ళు తెప్పు అన్న, నీళ్ళు తెప్పు. ఏంటి వారిపోతున్నారు మీరు? మిత్రులారా, మీరు చూస్తున్నది ఇండియన్ ప్రాక్టికల్ వెనమస్ కోబ్రా. సైంటిఫిక్ నేమ్ నాజా అంటారు, తెలుగులో నాగుంపాం, హిందీ మే నాగ్. ఇక్కడ ఒక పాము కోసం వచ్చినాం. ఇక్కడ 2 పాములు ఉన్నాయి, మేల్ ఫీమేల్. చాలా బిగ్ సైజ్ లో ఉంది ఇది. అంటే బిగ్ సైజ్ లో ఉంది ఇది. ఇది మేల్ అన్న, ఇది మేల్ ఇది. पहले डब्बा में डाल दे। ఆటో దగ్గర ఆటో పెట్టిన पानी आ देखो लकड़ी देखो दम निकल रहा जब से निकल रहा जबान మిత్రులారా, చాలా మంది అంటుంటారు స్నేక్స్ కి నాగమణి ఉంటుందని. కుదర నికల్ రా. ఇదే చూడండి, నేను బిగ్ సైజ్ స్నేక్ పట్టిన. ఇక నాగమణి అటువంటిది అనేది ఏమి ఉండదు ఫ్రెండ్స్, చూస్తున్నారా? ఇది ఉండదు. ఇదంతా ఫేక్ అన్న, నాగమణికి ఇట్లా ఏముండదు. చూస్తున్నారా? చాలా బిగ్ సైజ్ స్నేక్ ఇది. అయితే 4.5 फीट 4-5 फीट है, 5 फीट है, 5 फीट के ऊपर रहता, 6 फीट तक रहता है. चल इधर वाट संची वाट అరే సంచి పట్టు, ఇట్లా తొందర కానీ. మీరు భయం పడుతున్నారేంది నాకు అర్థం కాదు.
పాము తీసుకుంటే అడ్డం పడతారా మీరు? చలో ఇది కట్టే, ఇట్లా కట్టే. లేదు మాట చెట్లు ఉన్నాయి. పని చేసుకుంటా, నీ పని చూసుకో, చెప్పేది నేను. పగ ఎందుకు పడతావు? వాళ్ళు చెప్పారు పగ పడతావు అని. అవన్నీ ఫేకే, నీ అమ్మ ఫేక్ మాటలు. ఇప్పుడు ఉన్నావురా మార్క్స్ నికాలి. అన్న కొద్దిగా ఆగరన్న. 12 గంటలకు వచ్చిన రెస్క్యూ చేయడానికి 2 పాములు మేల్ ఫీమేల్ ఇక్కడ హోల్లో ఉండే. 3 గంటల తర్వాత నాకు రెస్క్యూ చేయంగా దొరికింది. ఇది తొవ్వంగా, ఇది అనుకోకుండా గడ్డపార దీనిపైన పడ్డది. ఈ పొలం యజమానుడు తవ్వేటప్పుడు దీనిపైన దిగింది. ఏం కాలేదు, జస్ట్ ఇది కొద్దిగా లైట్గా ఇది ఇంజర్ అయింది. ఇక్కడ కొద్దిగా లైట్గా ఇట్లా స్టిచ్చింగ్ చేసేస్తే కవర్ అయిపోతుంది, అంతే, ఏమేం లేదు. ఇది యాక్టివ్ అయిన తర్వాత రిలీజ్ చేస్తా. రిలీజ్ వీడియో సూపర్ ఉంటుంది, చూద్దాం ఇది బ్రతుకుతుందా బ్రతకదా. నా ప్రయత్నం నేను చేస్తున్నా బ్రతికియాలని. 100 బోర్గం గ్రామంలో ఇది 2 స్నేక్స్ రెస్క్యూ చేయడం జరిగింది. అది దీన్ని రిలీజ్ చేసేస్తున్నాను దీని యొక్క హ్యాబిటేట్ ఏరియాలో. జరిగింది. ఇది సెకండ్. అక్కడ ఒక్క స్నేక్ అని చెప్పారు, పోయేసరికి ఇక్కడ 2 స్నేక్స్ వెళ్ళినాయి. కావడం వల్ల నేను నా దగ్గర డబ్బా లేకుండే సంచిలో వేయడం జరిగింది. ఒక స్నేక్ని బాటిల్లో వేసాను. బాగా బిగ్ సైజులో ఉంది ఇది కూడా. ఫ్రెండ్స్, ఒకవేళ నా పని నచ్చినట్లయితే ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ఒకటి